Samsung S24, S25, Vivo X200 FE లో ఏది కొనాలి? BBD సేల్ లో Vivo X200 సిరీస్ ప్రైస్ ఏమన్నా తగ్గుతుందా? వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్ అకాఎక్స్ లో, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ లో మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీక్ కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చాయి, బట్ మ్యాక్సిమం కవర్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయితే కమెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ కాంతు ఎం అడుగుతున్నారు, iPhone 16 iQOO 13 BBD GAF సేల్లో ఏ ప్రైస్లో వస్తుంది బ్రో? నాది 40,000 బడ్జెట్, హెవీ గేమింగ్ కోసం దసరా సేల్లో 40,000లో స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ మొబైల్ వస్తుందా? iPhone 16 50,000 రేంజ్లో వస్తుంది, iQOO 13 మనకి 45,000 రేంజ్లో వస్తుంది. ఇన్ కేస్ మీరు నెక్స్ట్ జనవరి వరకు వెయిట్ చేయగలిగితే 40,000 రేంజ్లో వస్తుంది. అండ్ 40,000లో మీకు హెవీ గేమింగ్ కోసం దసరా సేల్లో స్నాప్డ్రాగన్ 8 Elite మొబైల్ వస్తుందా అని అడిగారు. సో 40,000లో వచ్చే ఛాన్స్ ఉన్నది రియల్మీ GT7 Pro మాత్రమే, ఎందుకంటే మొన్న 44,000 45,000కి వాళ్ళ రియల్మీ వెబ్సైట్లో వచ్చింది స్పెషల్ 10,000 కూపన్తో. బట్ స్టిల్ ఈ సేల్లో అప్కమింగ్ BBD GF సేల్లో మరీ 40,000కు వచ్చే ఛాన్స్ ఉందని అయితే నేను ఖచ్చితంగా చెప్పలేను, బట్ కొంచెం అయితే తగ్గే అవకాశం ఉన్న ఏకైక 8 Elite ప్రాసెసర్ ఫోన్ రియల్మీ GT7 Pro. వేరే ఏవి కూడా దాని దగ్గరలోకి అయితే రావు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హరిశంకర్ అడుగుతున్నారు, పర్ఫెక్ట్ ఫ్లాగ్షిప్ ఆల్రౌండర్ మొబైల్ ఫర్ 4 years యూజ్ చేయడానికి Vivo X200 Pro, Samsung S25 Ultra ఆర్ iPhone 15 Pro Max. సో అన్నీ యూజ్ చేయొచ్చు, బట్ మీరు బ్రాండ్ని ప్రిఫర్ చేసే వాళ్ళైతే సో యాపిల్ లేదా శాంసంగ్కి వెళ్ళడం బెటర్. నేను Vivo X100 Proని అయితే దగ్గర 2 yearsకి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇట్స్ అప్ టు యూ, మీరు బ్రాండే ప్రిఫర్ చేస్తారా లేదా సో రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ ప్రిఫర్ చేస్తారా అనేది సో మీరే డిసైడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకునే ముందు మన ఛానల్లో రివ్యూ చేసిన ప్రోడక్ట్స్ ఏమైనా అమ్మడానికి ఉంటే నేనైతే ఈ ఎపిసోడ్లో చెప్తుంటాను. ఈ వీక్ మనకి సేల్కి అందుబాటులో ఉన్న ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుంటే లూమియా విజన్ టీవీ 43" 4K టీవీ, సో 28,000 30,000 రేంజ్లో ఉంటుంది. అదైతే నేను రివ్యూ చేశాను, చాలా రోజులు అవుతుంది, బట్ స్టిల్ వేరే టీవీస్తో కంపేర్ చేయడానికి అయితే ఉంచాను. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని టీవీస్తో సైడ్ బై సైడ్ కంపారిజన్ చేశాను కాబట్టి తీసేయాలనుకుంటున్నాను. 22,000లో అయితే ఆ టీవీని తీసేస్తాను. సో పర్ఫార్మెన్స్ సెంట్రిక్ టీవీ కావాలి, QLED టీవీ కావాలనుకుంటే దాన్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడికి లేదా సో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కి అయితే డైరెక్ట్గా DM చేయొచ్చు. అండ్ మరొకటి పోకో F7 రివ్యూ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, సో పబ్లిష్ చేయడమే మిగిలి ఉంది. అది 32,000 అలా ఉంది. నేను 27,000కి అయితే తీసేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈమెయిల్ లేదా ఈ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో డైరెక్ట్గా నాకైతే మెసేజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనోహర్, హై బ్రో, థింకింగ్ ఆఫ్ టేకింగ్ మొబైల్ S24 Ultra వర్సెస్ iPhone 16 Plus, ప్రయారిటైజ్ కెమెరా ప్రయారిటీ అన్నారు కాబట్టి మీకు Samsung S24 Ultra మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. 5x లెన్స్తో వస్తుంది, పోర్ట్రేట్స్ చాలా బాగా వస్తాయి ఆ ఫోకల్ లెంత్లో. ఓవరాల్గా బెటర్ కెమెరా ఫోన్ S24 Ultra. నెక్స్ట్ అఖిల్ హలో అడుగుతున్నారు, ఐఎమ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ బయింగ్ Samsung Galaxy S24 ఆర్ S25 ఆర్ Vivo X200 FE. మై ప్రయారిటీ ఈజ్ కాంపాక్ట్ మొబైల్. మూడు కూడా ఆల్మోస్ట్ దగ్గర సైజుల్లోనే ఉంటాయి. మీరు ఇంకేదన్నా ప్రయారిటీ, బ్రాండ్ ప్రయారిటీ లేదా కెమెరా ప్రయారిటీ అవి అడిగితే బాగుండేది, బట్ నా చాయిస్, నా పర్సనల్ చాయిస్, కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా ఈ మూడిట్లో నాకు Vivo X200 FE ఆఫ్లైన్లో మనకి సో బిలో 50,000లో 45,000 to 50,000 మధ్యలో వస్తుంది. అండ్ సందీప్, Vivo X200 FE వర్సెస్ S24 Ultra బెస్ట్ కెమెరా మొబైల్ Samsung Galaxy S24 Ultra. అఫ్ కోర్స్ X200 FE బాగున్నప్పటికీ ఓవరాల్ ఫోన్గా అయితే నేను S24 Ultraనే చూస్ చేసుకుంటాను. అండ్ కుమార్ సోము అడుగుతున్నారు, హాయ్ అన్న, 4 years లాంగ్ రన్ ఫోన్ వాడాలి అనుకుంటున్నా, మంచి ఫోన్ సెలెక్ట్ చేయన్న 40,000లో ప్లీజ్. వెయిట్ చేయి, రానున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెల్లో సో 43,000 to 45,000 రేంజ్లో iQOO 13 వస్తుంది. సో చాలా మంచి ఆప్షన్. ఇంకేమైనా ఆ సేల్ టైంకి బెస్ట్ మొబైల్స్ వస్తే నీకు సూట్ అయ్యేవి డెఫినెట్గా డెడికేటెడ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకో. అండ్ సందర్భం వచ్చింది కాబట్టి మరొకసారి అయితే గుర్తు చేస్తున్నాను, మన ఛానల్ చూసే వాళ్ళలో 90% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే నాకు మోటివేషన్ ఇస్తుంది. ఆల్మోస్ట్ 2 lakhs సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. 9 years అవుతుంది. ఫ్రాంక్లీ ఎప్పుడు కూడా నేను స్ట్రెస్ చేయలేదు, గత 1 month నుంచే అడుగుతున్నాను, అది కూడా ఎవ్రీ వీక్ ఒకేసారి స్ట్రెస్ చేస్తున్నాను.
సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా నేను ఇచ్చిన ఏ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనిపించినా, సో ఏదో రకంగా మీకు ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో హెల్ప్ అయింది అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి, మర్చిపోకండి. నెక్స్ట్ క్వశ్చన్ రవికిరణ్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, ఐక్యూ నియో 10 Pro స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్ మొబైల్ ఇండియాకి వస్తుందా? ఇఫ్ ఎస్ ఎప్పుడు లాంచ్ అవ్వచ్చు అండ్ ఎంత ప్రైస్ పెట్టచ్చు? ఇండియాకి లాంచ్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే ఇండియాకి ఈ మొబైల్ని తీసుకొస్తే ఐక్యూ 13 ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి, అది కూడా సో వాళ్ళదే కాబట్టి వాళ్ళ కన్ను వాళ్ళు పొడుచుకోరు కాబట్టి, సో ఐక్యూ నియో 10 Pro ప్లస్ని 8 ఎలైట్ ప్రాసెసర్తో ఇండియాకి తీసుకొచ్చే అవకాశాలు అయితే లేవు. అండ్ నెక్స్ట్ సందీప్ నాయుడు, Xiaomi 14CV ఆర్ iPhone 13 Pro విచ్ ఈస్ బెస్ట్ అన్న ఓన్లీ ఫర్ కెమెరా పర్పస్? ఫొటోస్ అయితే మాత్రం Xiaomi 14CV కొన్ని సందర్భాల్లో 13 Pro కంటే బెటర్గా ఉండొచ్చేమో, మనం సైడ్ బై సైడ్ టెస్ట్ చేస్తేనే చెప్పచ్చు. నిజానికి ఈ రెండు నేనైతే టెస్ట్ చేశాను కానీ సైడ్ బై సైడ్ కంపేర్ చేయలేదు, అందుకే. బట్ ఓవరాల్గా చెప్పమంటే మాత్రం iPhone 13 Pro మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ క్రేజీ స్టఫ్, iPhone 16 Plus ఎంతకి వస్తుందన్న BBD సేల్స్లో? ప్లీజ్ నాకు కమెంట్ పిక్ చేయండి. సో నియర్లీ 60,000 అయితే వచ్చే ఛాన్స్ ఉంది. iPhone 16 50,000, 16 Plus 60,000లో. అండ్ అనిల్ కుమార్ అడుగుతున్నారు, ప్లీజ్ సజెస్ట్ వన్ బెస్ట్ కెమెరా ఫోన్ నార్డ్ 5 వర్సెస్ S24 FE వర్సెస్ నథింగ్ ఫోన్ 3A. సో మీ ప్రయారిటీ రిక్వైర్మెంట్ నాకు క్లియర్గా చెప్పలేదు. సో పర్ఫార్మెన్స్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే ఈ మూడిట్లో మీరు OnePlus నార్డ్ 5కి వెళ్ళొచ్చు. అండ్ అదర్వైజ్ కొంచెం పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ లైఫ్ కొంచెం తగ్గినా పర్లేదు, మంచి పర్ఫెక్ట్ ఆల్రౌండర్గా ఉండాలి అనుకుంటే, కెమెరాస్ బాగుండాలి అనుకుంటే సో Samsung Galaxy S24 FE బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వంశీ అడుగుతున్నారు, ఐక్యూ 13, OnePlus 13, Xiaomi 15 దసరా సేల్ ప్రైసెస్. ఐక్యూ 13 నియర్లీ 45,000, OnePlus 13 ప్రజెంట్ ఉన్న ప్రైస్కి ఒక 3 నుంచి 5,000 బ్యాంక్ డిస్కౌంట్ తగ్గొచ్చు, ప్రైస్ డ్రాప్ అయితే ఉండదు. Xiaomi 15 అంతే, ఒక 5,000 అయితే ప్రైస్ డ్రాప్ ఉండే అవకాశం ఉంది, ఐదర్ బ్యాంక్ డిస్కౌంట్ లేదా ప్రైస్ డ్రాప్. అండ్ Realme GT7 Pro ఆ ప్రైస్కి తీసుకోవచ్చా? ఇప్పుడైతే ఆ ప్రైస్కి, ప్రజెంట్ ఉన్న ప్రైస్కి అయితే వద్దు. అండ్ నెక్స్ట్ తేజ కుమార్, హాయ్ అన్న, 70,000లో iPhone 16 Plus తీసుకోవడం బెస్ట్ అయినా లేదా వేరే మొబైల్ బెటరా? మీ ఒపీనియన్ చెప్పండి. యాపిల్లోనే కావాలంటే తీసుకోవచ్చు, అదర్వైజ్ యాపిల్ ఆండ్రాయిడ్ అనేది నాకు అంత పట్టింపు ఏం లేదనుకుంటే S24 Ultra మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది ఆ ప్రైస్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కువైట్ అడుగుతున్నారు, హలో అన్న ఎలా ఉన్నారు? మన యూట్యూబర్ రివ్యూ యూనిట్స్ని మ్యాక్సిమం 1 వీక్ యూజ్ చేసి దాన్ని జడ్జ్ చేస్తారు, సజెస్ట్ చేస్తారు. బట్ మేము వాటిని కొన్నాక వాటి అప్డేట్స్ వల్ల కావచ్చు, ఎనీథింగ్ ఎల్స్, ఆ ఫోన్స్ వాళ్ళు చెప్పినట్టు పర్ఫార్మెన్స్ ఉండడం లేదు. అందరూ లాంగ్ టర్మ్ రివ్యూస్ మాత్రమే చెప్తే బెటరే కదా, వాళ్ళు 1 వీక్ యూజ్ చేసి దాన్ని రివ్యూ అని కాకుండా 1 వీక్ ఎక్స్పీరియన్స్ అని డిస్క్లైమర్ వేస్తే బాగుంటుంది. ఎస్, వెరీ గుడ్. సో ఇండివిజువల్గా నా ఎక్స్పీరియన్స్ అని మాట్లాడితేనే బాగుంటుంది మీరు అన్నట్టు. అండ్ చాలామంది 1 వీక్ అంతే, నిజానికి 1 వీక్ కూడా కాదు, వారంలో 2-3 రివ్యూలు పెట్టే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు. అది ఎలా పాసిబుల్ అర్థం కాదు. నాకు దగ్గరికి Poco F7 వచ్చి దగ్గర 1 మంత్ అవుతుంది, ఇప్పటికీ మేము దాని వర్క్ కంప్లీట్ అవ్వలేదు. అండ్ బట్ చాలామంది చెప్తారు 1 వీక్ 10 డేస్గా యూజ్ చేస్తున్నానని క్లియర్గా చెప్తారు, అది త్రూ వాయిసే చెప్తారు, ఇక అదే డిస్క్లైమర్ మనమే అర్థం చేసుకోవాలి. అండ్ ఈ రోజుల్లో లాంగ్ టర్మ్ రివ్యూస్ అనేది పాసిబుల్ కాదు. ఒక్క మొబైల్ని 3 నెలలు 6 నెలలు వాడితే నెలకు 10 మొబైల్స్ వస్తున్నాయి, చేయలేరు కదా. సో లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్ అనేది రివ్యూవర్స్ అవి కాదు, ఇండివిజువల్ యూజరే చెప్పాలి. అండ్ వాళ్ళకి వ్యూవర్షిప్, ఎవరైనా ఒకరు అలా చేసినా వ్యూవర్షిప్ రాదు, వ్యూస్ రావు. ఎందుకంటే ఒక మొబైల్ 3 నెలలకు ఒక మొబైల్ రివ్యూ, 6 నెలలకు ఒక మొబైల్ రివ్యూ పెడితే సో వాళ్ళకి ఎంగేజ్మెంట్ ఉండదు, ఆడియన్స్ రాదు, ఛానల్ గ్రో కాదు. కాబట్టి సో అలా లాంగ్ టర్మ్ రివ్యూస్ ఎవరు చేయరు. ఎవరైనా లాంగ్ టర్మ్ రివ్యూస్ 3 months 6 months రివ్యూ పెట్టినా కానీ ఆ ఒక్క మొబైల్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడరు. సో ఏం చేస్తారంటే ఇనీషియల్గా స్టార్టింగ్లో కొన్ని డేస్ వాడతారు, మధ్యలో వేరే మొబైల్స్ వాడి మళ్ళీ లాస్ట్ ఒక 10 days టెస్ట్ చేస్తే అది లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్ కాదు. అప్పుడో 10 రోజులు ఇప్పుడో 10 రోజులు మధ్యలో గాలిలోకి వెళ్ళిపోతుంది. సో లాంగ్ టర్మ్ రివ్యూ అంటే ఒకే మొబైల్ని మనం కంటిన్యూగా 3 నెలలు లేదా 6 నెలలు వాడి చేస్తేనే అది లాంగ్ టర్మ్ రివ్యూ, అది పాసిబుల్ కాదు. అండ్ సాయి శ్రీనివాస్, బ్రో Samsung 5000 mAh వర్సెస్ iPhone 4400 mAh వర్సెస్ అదర్ బ్రాండ్ 6000 mAh గురించి క్లారిటీగా చెప్పండి. స్క్రీన్ ఆన్ టైం అండ్ డ్రైనింగ్. స్క్రీన్ ఆన్ టైం, డ్రైనింగ్ ఇది మనం ఇండివిజువల్ మనం వాడే యాప్స్ని బట్టి ఆ మొబైల్ యొక్క యూఐని బట్టి అయితే మారుతూ ఉంటుంది. అండ్
ఐఫోన్స్లో ఏంటంటే ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. అది 4000 mAh అయినా కానీ మనకి ఆండ్రాయిడ్లో 6000 mAhలా ఉంటుంది. సో mAh ఒకటే కాదు, ఆప్టిమైజేషన్ ఇంపార్టెంట్. ఆప్టిమైజేషన్ ఒకటే కాదు, వాళ్ళు వాడిన చిప్సెట్ కూడా ఎంత బ్యాటరీ ఎఫిషియెంట్ అనేది ఇంపార్టెంట్. సో నెంబర్ ఒక్కటే మనం ప్రతిసారి చూసి అయితే జడ్జ్ చేయలేము. ఆ పర్టికులర్ మొబైల్లో సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ఎలా ఉంది, ఆ చిప్సెట్ బ్యాటరీ ఎఫిషియెంటా కదా, ఇవన్నీ కూడా బ్యాటరీ లైఫ్ని అయితే డిసైడ్ చేస్తాయి. బట్ బ్రాండ్స్ అయితే 7000 8000 mAhలు పెంచుకుంటూనే పోతుంటాయి. సో అదొక్కటే చూసి మనం మోసపోవాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్గా ఆండ్రాయిడ్ మొబైల్స్తో కంపేర్ చేస్తే ఐఫోన్స్లో మనకి mAh కెపాసిటీ తక్కువ ఉన్నా కానీ బ్యాటరీ లైఫ్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది లేదా కొంచెం బెటర్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వెంకటేష్ గౌడ్ ప్రజెంట్ 25,000లో బెస్ట్ కెమెరా ఫోన్ అన్న. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను బిలో 30,000 మొబైల్స్లో, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి చాలా డీటెయిల్గా మాట్లాడాను. అండ్ నెక్స్ట్ రాజేంద్ర పిట్టల, సామ్సంగ్ S24 FE వర్సెస్ వివో T4 అల్ట్రా, కెమెరా బాగుండాలి, గేమ్స్ బాగుండాలి, విచ్ ఫోన్ ఈజ్ బెటర్? రెండు బాగున్నాయి, బట్ గేమ్స్ కూడా బాగుండాలి అన్నావు కాబట్టి సో వివో T4 అల్ట్రాకి అయితే వెళ్ళు, బట్ కెమెరాస్ మాత్రం స్లైట్లీ S24 FE ఇంక్లూడింగ్ వీడియో బెటర్గా ఉంటుంది. అండ్ రఘురామ్, మీరు ఓన్లీ న్యూ మొబైల్స్ గురించే చెప్తున్నారు, ఓకే, బట్ వాటి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ గురించి కూడా చెప్పాలి. మొబైల్స్ కొన్నాక సర్వీస్ కూడా బాగుండాలి అనేది నా ఒపీనియన్. ఎస్, డెఫినెట్గా దాదాపు మనం వీడియో చేసేవన్నీ కూడా మంచి బ్రాండ్స్ నుంచే, దాదాపు శాంసంగ్, వివో, ఒప్పో అండ్ షామీ, రెడ్మీ, పోకో, ఇంకా మోటరోలా, వీటన్నిటి సర్వీస్ సెంటర్స్ దాదాపు ప్రతి టౌన్లో ఉన్నవే. అండ్ నేను ఎప్పుడు రివ్యూ చేసిన ఆ పర్టికులర్ మొబైల్ బ్రాండ్ యొక్క సర్వీస్ ఎలా ఉంటుంది అనేది లాస్ట్లో అయితే ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ సల్మాన్ ఖాన్ అడుగుతున్నారు, హాయ్ అన్న, నా దగ్గర ఇప్పుడు iPhone 13 ఉంది విత్ 84% బ్యాటరీ హెల్త్, ఆల్మోస్ట్ 2 years అయింది పర్చేజ్ చేసి, షుడ్ ఐ పర్చేజ్ 15 ఆర్ రీప్లేస్ ద బ్యాటరీ ఆఫ్టర్ హెల్త్ గోస్ టు 80%? సో మీరు బ్యాటరీ రీప్లేస్ చేసుకుంటే బెటర్. సో ఎందుకంటే 13 నుంచి 15కి ఇప్పుడే అంత హ్యూజ్ జంప్ ఏమి ఉండదు. లేదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటే వెళ్ళండి, అదర్వైజ్ బ్యాటరీ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 17, 18 వచ్చిన తర్వాత మీకు ఇంకా కొంచెం ఎక్కువ అప్గ్రేడ్స్ ఉంటాయి. అండ్ 120Hz ప్రమోషన్ డిస్ప్లే వచ్చే అవకాశం ఉంది రెగ్యులర్ ఐఫోన్లో కూడా. అండ్ నెక్స్ట్ అర్జున్ అడుగుతున్నారు, వివో X200 మొబైల్ ఆఫ్లైన్లో ఆఫర్స్ ఉంటాయి అంటున్నారు కదా, ఎలా చెక్ చేయాలి? అండ్ ఫన్ టచ్ OS ఆర్ ఆక్సిజన్ OS బాగా తేడా ఉంటుందా ఆర్ మినిమల్ ఇంపాక్టేనా? నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు, బట్ ఆక్సిజన్ OS కొంచెం మనకి యానిమేషన్స్ కొంచెం బెటర్గా అనిపించిన. నేనైతే సో ఇప్పుడు ఫన్ టచ్ OS దగ్గర 2 years వాడుతున్నాను, నాకు అంత ఫరక్ ఏం పడలేదు. అండ్ X200 మొబైల్ ఆఫ్లైన్లో ఆఫర్ ఎలా తెలుసుకోవాలంటున్నారు, ఎలా చెక్ చేయాలంటున్నారు? ఏం లేదు, వెళ్ళి అడగడమే. సో ఆఫ్లైన్లో పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదా, వెళ్ళి ఎక్కడ ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది, ఏ టైంలో ఆఫర్ వస్తుందని కనుక్కోవాలి. ప్రజెంట్ ఉంటే బెస్ట్ ప్రైస్ ఉంటే తీసుకోవాలి, లేదా లేదు దగ్గరలో ఏమైనా ఆఫర్ వచ్చే టైం ఉందా, సీజన్ ఉందా అంటే అడిగి ఆ టైం వరకు వెయిట్ చేయడమే. సో మనం మాన్యువల్గా వెళ్ళి చెక్ చేయడమే తప్పితే ఇక్కడ కూర్చొని అయితే ఏం చేయలేము, ఆఫ్లైన్ షాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రోమియో రాజ్, హాయ్ నవీన్ బ్రో, వివో X200 FE తీసుకోవచ్చా లేక వివో X200 బెస్టా? 2 మొబైల్స్ సామ్సంగ్ ప్రైస్లో వస్తున్నాయి, మీ ఫుల్ రివ్యూ కోసం వెయిటింగ్. సో X200 FE అండ్ X200 అడిగారు. మీకు కాంపాక్ట్ ఫోన్ కావాలి మంచి కెమెరాతో అనుకుంటే X200 FEకి వెళ్ళండి. లేదు నాకు చిన్న ఫోన్ అనే కాదు, కొంచెం పెద్దగా ఉన్న ఏం కాదు, ఫోన్ బాగుండాలి అనుకుంటే X200కి వెళ్ళండి. X200 FEని వాళ్ళు తీసుకొచ్చిందే కాంపాక్ట్ చిన్న ఫోన్ కావాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం మంచి కెమెరాస్తో. అదర్వైజ్ X200 బెటర్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విలేజ్ రిచ్ ఫుడ్, వివో X200 FE వర్సెస్ iPhone 16 బెస్ట్ కెమెరా మొబైల్. చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో రెండిట్లో ఫొటోస్ పరంగా మాత్రం వివో X200 FE చాలా కేటగిరీస్లో బెటర్గా ఉంటుంది, 1-6 కేటగిరీస్లో iPhone 16 బెటర్గా ఉండొచ్చు. బట్ వీడియోలో మాత్రం డెఫినెట్గా iPhone 16 బెటర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, శేఖర్ చంద్ర, హాయ్ అన్న, నేను హార్డ్ కోర్ గేమర్ని, ఫోటోగ్రాఫర్ని కూడా, రెండు కవర్ అయ్యేలా 50K రేంజ్లో ఏ మొబైల్ తీసుకోవాలి? కమెంట్ని తప్పకుండా పిక్ చేయండి. సో iQOO 13 సో గేమింగ్ కవర్ అవుతుంది, కెమెరాస్ బాగుంటాయి. అండ్ ఆల్మోస్ట్ ఇదే ప్రైస్కి దగ్గరలో మీకు వివో X200 వచ్చినా, ఒప్పో Find X8 వచ్చినా, సో వాటిలో కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, కెమెరాస్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. ఈ మూడిట్లో ఏది కొన్నా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.